జీహెచ్ఎంసీ నుంచి అనుమతి. టీఎస్ రెరా ఇచ్చిన పర్మిషన్. నిర్మాణం పూర్తయి ఓసీకి దరఖాస్తు చేసిన ప్రదీప్ సంస్థ. సడన్ గా రంగంలోకి దిగిన హైడ్రా. జాయింట్ ఇన్స్పెక్షన్ అంటూ హడావిడి. బయ్యర్లను ఆందోళనకు గురి చేసే ప్లాన్. ఇలాగైతే బయ్యర్లు ప్లాట్లను కొంటారా? అమ్మకాలను దెబ్బతీసేలా హైడ్రా చర్యలు. ఇలాగైతే రియాలిటీ మనుగడ కష్టమే. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అమ్మకాలు తగ్గిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? అంతర్జాతీయ మార్కెట్ పోకడలు కాదు, జాబ్ మార్కెట్ పడిపోవడం కాదు, అమెరికా ఆంక్షలు కానే కాదు, ఇళ్ల స్టాక్ పెరగడం వల్ల అస్సలే కాదు, కేవలం హైడ్రా సృష్టించిన భయాందోళనల వల్ల ఇళ్ల కొనుగోలుదారులకు భయాందోళనలో పడ్డారు. తాజాగా ప్రదీప్ కన్స్ట్రక్షన్ సోమాజిగూడలో పూర్తి చేసిన బ్లిస్ ప్రాజెక్టుకు సంబంధించి హైడ్రా ఇలాగే వ్యవహరిస్తోంది. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో పాటు మీడియాను తీసుకెళ్లిన హైడ్రా జాయింట్ ఇన్స్పెక్షన్ కు వచ్చామని చెప్పడం వినడానికి ఆశ్చర్యమేస్తోంది. జీహెచ్ఎంసీ రెరా అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టుల్ని హైడ్రా ఇలా టార్గెట్ చేస్తే ఇక హైదరాబాద్ లో ఇళ్లను కొనేందుకు ఎవరు ముందుకొస్తారు? అనుమతులు తీసుకున్న ప్రాజెక్టులకు సంబంధించి హైడ్రా వ్యవహరిస్తున్న తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రదీప్ కన్స్ట్రక్షన్ సోమాజిగూడలోని బ్లిస్ ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలపై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. చెరువులు, కుంటలను రక్షించడంలో హైడ్రా చక్కటి పనితీరును కనబరుస్తుంది. ఇప్పుడు వాటిని కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకు మనం అన్యాయం చేసిన వాళ్లం అవుతాం. కాకపోతే జీహెచ్ఎంసీ మరియు రెరాలు అనుమతి ఇచ్చిన ప్రాజెక్టుల వద్దకెళ్లి హైడ్రా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేయడమే కరెక్ట్ కాదు. బాజాబ్తా అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణమంతా పూర్తయ్యాక ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎఫ్టీఎల్లో ఉందని చెప్పనట్లుగా మీడియా ముందు హైడ్రా చీఫ్ చెప్పడం దేనికి సంకేతం? అంటే ఆయన బిల్డర్ను భయపెడుతున్నాడా, లేక అందులో కొన్నవారిని భయపెడుతున్నారా? అసలు ఒక ఐపీఎస్ ఆఫీసర్ హోం బయ్యర్లను ఆందోళనకు గురిచేయడం ఎంతవరకు కరెక్ట్? ఇలాగైతే హైదరాబాద్లోని ఏ ప్రాజెక్టులోనైనా సొంతిల్లు కొనేందుకు బయ్యర్లు ఎందుకు ముందుకొస్తారు? ఏ ప్రాజెక్టులో ఎలాంటి లొసుగు ఉందోనని వెనకడుగు వేస్తారు కదా. ఆరంభం నుంచి హైడ్రా ఇలా వ్యవహరించడం వల్లే కదా భయాందోళనకు గురైన బయ్యర్లు ఫ్లాట్లను కొనడం నిలిపివేశారు. కొత్త ప్రాజెక్టుని మొదలుపెట్టడానికి చాలా మంది బిల్డర్లు ముందుకు రావట్లేదు. జీహెచ్ఎంసీ రెరా అనుమతి తీసుకుని నిర్మించిన ప్రదీప్ బ్లిస్ ప్రాజెక్టుకు సంబంధించి హైడ్రా వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారుతోంది. వాస్తవానికి ప్రదీప్ సంస్థ 2008లోనే సోమాజిగూడలో అపార్ట్మెంట్స్ ను నిర్మించేందుకు అనుమతిని తీసుకుంది. అప్పటి జీహెచ్ఎంసీ అధికారులు ఈ సంస్థకు ఫీజు లెటర్ ను కూడా అందజేశారు. ఒకవేళ ఈ స్థలం నిజంగానే ఎఫ్టీఎల్ లో ఉంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జీహెచ్ఎంసీ ఇక్కడ అపార్ట్మెంట్స్ ను కట్టేందుకు ఫీజు లెటర్ ను ఎలా జారీ చేస్తుంది? ప్రస్తుతం సోమాజిగూడ బ్లిస్ ప్రాజెక్టుకు పూర్తి యజమాని ప్రదీప్ సంస్థ ఒక్కటే కాదు, ఇందులో 2 ల్యాండ్లార్డులు కూడా ఉన్నారు. వారి నుంచి డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకుని సహయజమాని అయిన ప్రదీప్ సంస్థ ఈ ప్రాజెక్టును 2018లో ప్రారంభించింది. వాస్తవానికి ఈ 2 సహయజమానుల నుంచి డెవలప్మెంట్ కి తీసుకోకముందే 2008లోనే, అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే తమ సంస్థలోనే అపార్ట్మెంట్ను కట్టేందుకు ప్రదీప్ సంస్థ జీహెచ్ఎంసీ నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. అప్పటి బిల్డింగ్ కమిటీ ఫీజు లెటర్ను కూడా జారీ చేసింది. ఒకవేళ ఈ స్థలం నిజంగానే ఎఫ్టీఎల్లో ఉంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భవన నిర్మాణానికి అనుమతినిస్తుంది? మరి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి హైడ్రాకు ఈ విషయం తెలియదా? ప్రదీప్ కన్స్ట్రక్షన్ 2018లో ప్రదీప్ బ్లిస్ అనే ప్రాజెక్టును నిర్మించేందుకు 2018లో అనుమతికి దరఖాస్తు చేసింది. ఆ స్థలం ఎఫ్టీఎల్లో ఉందా లేదా అని జీహెచ్ఎంసీకి డౌట్ వచ్చింది. ఇదే విషయాన్ని ప్రశ్నించగా అప్పట్లో, అంటే 2018లో హెచ్ఎండిఏ పరిధిలోని లేక్స్ కమిటీ సమాధానమిస్తూ అలాంటిదేం లేదని అప్పట్లోనే అధికారికంగా జవాబునిచ్చింది. దాన్ని ఆధారంగానే జీహెచ్ఎంసీ అనుమతిని మంజూరు చేసింది. దాని ప్రాతిపదికన రెరా అనుమతినిచ్చింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటి అంటే 2018లో ఈ ప్రాజెక్టుకు జీహెచ్ఎంసీ అనుమతినిచ్చింది. 2023లో ఏర్పాటైన హుస్సేన్ సాగర్ లేక్స్ డివిజన్ 2023లో ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. అది పూర్తిగా నోటిఫై కూడా కాలేదు. అది ఇచ్చిన ప్రిలిమినరీ నివేదిక ఆధారంగా 2026లో హైడ్రా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడానికి రావడమేంటి? పైగా నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ను ఇవ్వకుండా సుమారు ఏడాది నుంచి సతాయించడమేంటి? ఈ ప్రాజెక్టుకు కాలపరిమితి ముగిసిపోయిందని, ఇందులో ఎవరూ కొనవద్దని రెరా అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేయడమేంటి? ఇలా నిర్మాణ సంస్థలను వేధించడం వల్లే హైదరాబాద్లోకి పెట్టుబడిదారులు అడుగు పెట్టడం లేదు. చాలా మంది ఫ్లాట్లను కొనడానికి వెనుకడుగు వేస్తున్నారు.
రాజకీయాలను నిర్మాణ రంగంతో ముడిపెట్టకుండా ఉంటేనే రియల్ రంగం ఇప్పటికైనా అభివృద్ధి చెందుతుంది. గమ్మత్తేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హుస్సేన్ సాగర్ లేక్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2023లో ప్రిలిమినరీ డ్రాఫ్ట్ ని విడుదల చేసింది. అది పూర్తిగా నోటిఫై కూడా కాలేదు. ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆధారంగానే తాజాగా హైడ్రా జాయింట్ ఇన్స్పెక్షన్ కు రావడమేంటో ఎవరికీ అర్థం కావట్లేదు. పైగా ప్రదీప్ సంస్థ కట్టిన ప్రాజెక్ట్ పక్కనే పార్క్ హోటల్ ఉంది. మరో 2 నిర్మాణాలు కూడా ఉన్నాయి. మరి వాటినేం చేస్తారు? విస్తుగొల్పే విషయం ఏంటంటే ఇటీవల ప్రదీప్ బ్లిస్ ప్రాజెక్టు వద్ద హైడ్రా చేసిన హడావిడిని చూసి అందులో ఫ్లాట్లను కొన్నవారు కూడా ఆశ్చర్యపోయారు. కొందరైతే అనవసరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేశామని సీరియస్ అయ్యారు. హైడ్రా కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని అక్కడున్న ప్రజలకు కూడా అర్థమైంది. మొత్తానికి ఈ వ్యవహారంలో ప్రజలకు మాత్రం ఒక వాస్తవం అర్థమైంది. ప్రభుత్వం కావాలనే ప్రదీప్ బ్లిస్ ప్రాజెక్టును టార్గెట్ చేసిందని ప్రతి ఒక్కరికి అవగతమైంది. ఇలా ప్రభుత్వ సంస్థలే అనుమతులన్నీ ఉన్న ప్రాజెక్టులను టార్గెట్ చేస్తే ఎలా, కక్షపూరితంగా వ్యవహరిస్తే ఆయా ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను కొనేందుకు ఎలా ముందుకొస్తారు? ఈ మొత్తం వ్యవహారంలో బద్నామయ్యేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.